హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఏఆర్ఆర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏఆర్ఆర్ అని అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే యాన్యువల్గా ఎంతైతే అమౌంట్ ఒక ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్ చేశాడో యావరేజ్గా ఆ ప్రాజెక్ట్ పైన ఎంత అమౌంట్ వచ్చాదో క్యాలిక్యులేట్ చేసేదే ఈ ఏఆర్ఆర్ మెథడ్. ఇది పర్సంటేజ్ రూపంగా చూపెట్టడం జరుగుతుంది. సో అలా అలా చూపెట్టే అటువంటిది ఏఆర్ఆర్ అంటాము. సో ఇప్పుడు వర్డ్స్లో చూద్దాము ఏఆర్ఆర్ అంటే ఏంటి. ఏఆర్ఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇందాక చెప్పినట్టే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేశామో యావరేజ్గా దానికి ఎంత రావడం జరిగింది ఇంటూ పర్సంటేజ్ రూపంలో తెలుసుకునేటువంటిది ఏఆర్ఆర్ అంటాము. ఆర్ రిటర్న్ ఆర్ రేట్ ఆఫ్ రిటర్న్ అని కూడా అనడం జరుగుతుంది. ది ఏఆర్ఆర్ may be defined as annualized net income on the average funds invested in a project. సో యాన్యువల్గా ఎంతైతే ఇన్కమ్ వచ్చాదో యావరేజ్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఇంటూ పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ రూపంగా తెలియజేసేదే ఈ ఏఆర్ఆర్. ది యాన్యువల్ రేట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ఆర్ expressed as percentage of net investment in the project. సో ఎంతైతే పర్సంటేజ్ రూపంగా తెలియజేసేటువంటిది ఈ ఏఆర్ఆర్. ఈ ఏఆర్ఆర్ 2 టైప్స్గా ఉండడం జరుగుతుంది. ఆ 2 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. సో ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. ఇప్పుడు మనం ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఫార్ములా చూడడం జరుగుతుంది. ఏఆర్ఆర్ యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్సెస్. సో ఆఫ్టర్ డిప్రిసియేషన్ డిడక్ట్ చేసిన తర్వాత మరియు ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్టుకి ఇనిషియల్గా అవుట్ఫ్లో క్యాష్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అటువంటి అమౌంట్ని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో బై 100 చేస్తే మనకు పర్సంటేజ్ రావడము జరుగుతుంది ఈ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో. సో మనకు క్లియర్గా అర్థమైంది ఫస్ట్ మెథడ్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. ఈ ఫస్ట్ మెథడ్కి ఫార్ములా యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్సెస్ బై initial investment into 100. So initial investment is equal to cost of equipment minus salvage. Cost of equipment అంటే ప్రాజెక్ట్ అయినటువంటి ఖర్చు మైనస్ సాల్వేజ్ అంటే స్క్రాప్ వాల్యూని డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఏఆర్ఆర్. ఇప్పుడు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్కి ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ లాగే ఉంటుంది. యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ యావరేజ్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఇనిషియల్ ఉంటుంది, మిగతా సేమ్ టు సేమ్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100, ఇక్కడ యావరేజ్ వస్తుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్కి ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్గా, సెకండ్ బై వచ్చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్గా క్యాలిక్యులేట్ చేయడము జరుగుతుంది. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ద టర్మ్ యావరేజ్ యాన్యువల్ నెట్ ఎర్నింగ్స్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద ఎర్నింగ్స్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. డిప్రిసియేషన్ని డిడక్ట్ చేసిన తర్వాత దేంతో డిప్రిసియేషన్ని డిడక్ట్ చేస్తాము? క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్సెస్ నుండి డిప్రిసియేషన్ని డిడక్ట్ చేస్తే మనకి వచ్చేటువంటిది క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ రావడం జరుగుతుంది. సో అందులో నుండి మనము డిడక్ట్ చేయడం జరుగుతుంది. ముందు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్
over the whole of the economic life of the project. The amount of average investment is calculated as first one average investment method 3 types గా మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ 3 లెవెల్స్గా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై 2. ఇన్ కేస్ సాల్వేజ్ అంటే స్క్రాప్ వాల్యూ ఇవ్వకుంటే డైరెక్ట్గా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై 2 చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 2. ఇన్ కేసు ప్రాబ్లంలో స్క్రాప్ వాల్యూ ఇస్తే స్క్రాప్ వాల్యూ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ నుండి డిడక్ట్ చేసి బై 2 చేస్తే మనకు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అంటే ప్రాబ్లంలో స్క్రాప్ వాల్యూ ఇస్తే ఈ సెకండ్ ఫార్ములా మనం అప్లై చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఫార్ములా మనం అప్లై చేస్తూ ఇది క్యాలిక్యులేట్ చేయడము జరుగుతుంది. సో థర్డ్ కేస్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ కేస్ చూద్దాము. థర్డ్ కేస్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 2 ప్లస్ స్క్రాప్ వాల్యూ ప్లస్ అడిషనల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఇన్ కేస్ ప్రాబ్లంలో అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ లేదా అడిషనల్ క్యాపిటల్ ఇస్తే ఆ క్యాపిటల్ని యాడ్ చేస్తూ ఈ థర్డ్ కేస్ మనము యూజ్ చేయడం జరుగుతుంది. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 2 ప్లస్ స్క్రాప్ వాల్యూ ప్లస్ అడిషనల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ అడిషనల్ క్యాపిటల్ అని తీసుకోవడం జరుగుతుంది. అడిషనల్ క్యాపిటల్ ఇస్తే ఈ థర్డ్ కేసు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ స్క్రాప్ వాల్యూ ఇస్తే సెకండ్ కేసు మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ ఫార్ములాస్ అప్లై చేస్తూ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాస్కి సంబంధించిన ప్రాబ్లం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ప్రాబ్లం చూద్దాము క్లియర్గా. సో ప్రాబ్లం వచ్చేసి క్యాలిక్యులేట్ ఏఆర్ఆర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ₹10 lakhs, ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ 5 years, క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. సో క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చారు, డిప్రిసియేషన్ చేయలేదు. సో మనం డిప్రిసియేషన్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ₹3,60,000. అంటే ఇది క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్సెస్ అంటే CFAT. సో ఇప్పుడు మనకి డిప్రిసియేషన్ ఇప్పుడు ఏఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే డిప్రిసియేషన్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు క్లియర్గా ఫార్ములా ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 10 lakhs ఇచ్చారు, ఎస్టిమేటెడ్ లైఫ్ 5 years ఇచ్చారు, క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ 3,60,000 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏఆర్ఆర్ కనుక్కోవడం ఎలా? సో ఏఆర్ఆర్ కనుక్కోవాలంటే ఫార్ములా మనకి ఏంటి? దట్ ఈస్ ఏఆర్ఆర్ ఒరిజినల్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ ఒరిజినల్ మెథడ్కి యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ డిప్రిసియేషన్ డిడక్ట్ కాలేదు ఈ ప్రాబ్లంలో. సో డిప్రిసియేషన్ డిడక్ట్ కాలేదు అని అంటే క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు కాబట్టి డిప్రిసియేషన్ డిడక్ట్ చేయాలి, కాబట్టి మనం డిప్రిసియేషన్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఇన్ఫ్లోకి. సో డిప్రిసియేషన్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి సొల్యూషన్ చేద్దాము. సొల్యూషన్ వచ్చేసి కాస్ట్ దట్ ఈస్ క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్సెస్ 3,60,000 ఇచ్చారు. సో ట్యాక్స్ డిడక్ట్ అయింది కానీ డిప్రిసియేషన్ డిడక్ట్ కాలేదు. మనం డిప్రిసియేషన్ డిడక్ట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత? 10 lakhs. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత? 5 years. 10 lakhs డివైడెడ్ బై 5 years చేస్తే సో డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్లో నుండి డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. డిప్రిసియేషన్ ఈజ్
ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత 10 lakhs బై 5 years. 10 lakhs 5తో డివైడ్ చేస్తే 5 2 10 అంటే 2 lakhs. సో 2 lakhs మనకు డిప్రిసియేషన్ రావడం జరిగింది. ఈ డిప్రిసియేషన్ 2 lakhs రావడం జరిగింది కాబట్టి క్యాష్ ఇన్ఫ్లో నుండి 2 lakhs డిడక్ట్ చేస్తే 1,60,000 నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ రావడం జరిగింది. సో డిప్రిసియేషన్ మనము ఫైండ్ అవుట్ చేసాము. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా డిప్రిసియేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో. డిప్రిసియేషన్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బై 5 years ఎంతైతే లైఫ్ ప్రాజెక్ట్కి ఇచ్చారో బై చేయాలి. చేస్తే మనకు డిప్రిసియేషన్ వస్తుంది. సో క్యాష్ ఇన్ఫ్లో నుంచి డిడక్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏఆర్ఆర్ ఒరిజినల్ మెథడ్ క్యాల్కులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి మనకి? సో ఫార్ములా వచ్చేసి యాన్యువల్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. సో ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ 1,60,000 1,06,000. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 10 lakhs. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్కి 10 lakhs. సో ఇక్కడ 10 lakhs బై చేస్తూ ఇంటూ 100 చేస్తే 16%. దేర్ ఫోర్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 16%. సో మనకు క్లియర్గా అర్థమైంది ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ క్యాల్కులేట్ ఎలా చేయాలో. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఫార్ములా ఒకసారి చూద్దాము. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ 1,60,000. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మనకి త్రీ కేసెస్ ఉన్నాయి. ఆ 3 కేసెస్లో ఈ ప్రాబ్లంకి ఏది అప్లికబుల్ అవుతుంది? ఫస్ట్ వన్ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే సాల్వేజ్ అంటే స్క్రాప్ వాల్యూ ఇవ్వలేదు ప్రాబ్లంలో. సో స్క్రాప్ వాల్యూ ఇవ్వకుంటే మనం ఫస్ట్ కేసు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్కి తీసుకోవడం జరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ 1,60,000. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై 2. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై 2 అని అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 10 lakhs బై 2 చేస్తే ఎంత వస్తుంది? 5 lakhs రావడం. 10 lakhs బై 2 చేస్తే 5 lakhs రావడం జరుగుతుంది. సో ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఎంత? 1,60,000 బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs ఇంటూ 100 చేస్తే 32% రావడం జరిగింది. దేర్ ఫోర్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 32%. సో మనకు క్లియర్గా అర్థమైంది ఈ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ క్యాల్కులేట్ చేయడం. సో ఈ విధంగా మనము క్యాల్కులేట్ చేయాలి. జై హింద్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేస్కి సంబంధించిన ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.